విద్యార్థులందరికీ విన్నపం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు మన యూనివర్సిటీ పరిధి 8 జిల్లాల వరకు ఉంది. సో గవర్నమెంట్ నుంచి కూడా మాకు తరచుగా ఫోన్లు వస్తున్నాయి. అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాము. 8 జిల్లాల్లో విద్యార్థులు ఈ డిస్టర్బెన్స్ వలన వాళ్ళు వాలంటరీగా క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి మనసు సహకరించట్లేదు. అలాగే మేము కూడా, ఎందుకంటే స్టూడెంట్ మెంటల్ కండిషన్ నార్మల్గా లేనప్పుడు మేము క్లాసెస్ కానీ అలాగే ఎగ్జామినేషన్స్ కానీ మేము కూడా రీషెడ్యూల్ చేశాము. సో 8 డిస్ట్రిక్ట్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే చాలా ఫోన్లు వస్తున్నాయి, మన కాలేజే కాకుండా బయట కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ అక్కడి నుంచి కానీ ఫోన్లు వస్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ కూడా వాలంటరీగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరిని కూడా మీరు స్ట్రెస్లో పెట్టద్దు, వాళ్ళు మనసుకి నచ్చినట్టుగా ఎలా చేద్దాం అనుకుంటే అలా చేయనివ్వండి, మీరు ఎవరు కూడా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇది ఎంత తొందరగా సాల్వ్ అయితే, ఎందుకంటే అందరికీ కూడా ఇది ఒక ఫ్యామిలీ, మనము పిల్లలు బ్రదర్స్ ఎలా ఉంటారు అలాగే వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలో ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మన స్టేట్ పరంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుందని మీరు అందరితో పాటు మేమందరూ కూడా అనుకుంటున్నాము. డెఫినెట్గా మేము గవర్నమెంట్కి ఇండికేషన్స్ ఇచ్చాము. ఇది ఏంటి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటని చెప్పి గవర్నమెంట్, అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు రోజు కూడా నాకు 11 to 11:30 నన్నే ఫోన్ చేయమంటారు వాళ్ళకి. అంటే 8 డిస్ట్రిక్ట్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందని చెప్పి నేను చెప్పవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉన్నది. సో మేము గవర్నమెంట్ చెప్పాక అలాగే అన్ని యూనివర్సిటీస్ రిజిస్ట్రార్స్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి త్రూ చీఫ్ మినిస్టరు సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తాను. సో అందుకని మనం చేసే పనులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇంత వస్తుందా అని చెప్పి ఆలోచించేటట్టుగా మనం చేసే పనులు ఉన్నాయి. అంటే వాళ్ళు నార్మల్గా అయిపోతుందని అనుకున్నా కూడా బట్ మన మనసులో ఉన్న డిస్టర్బెన్స్ అందరికీ కూడా వాళ్ళకి వాటర్ యాక్చువల్గా ఏంటంటే మేము ప్రిన్సిపల్ గారి ఆఫీస్లో కానీ అమ్మ మేడం చూడండి అమ్మాయి సో అందుకని ప్రస్తుతానికి క్లాస్ వర్క్ లేదు. ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రేపు జరిగే ఎగ్జామినేషన్స్ కానీ ఈ వారం ఎగ్జామినేషన్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది. వీసీ గారు కూడా అప్రూవల్ ఇచ్చారు. నేను వీసీ గారు అమెరికాలో ఉన్నారు, ఆయనతో అన్నీ మాట్లాడి ఆయన సలహా తీసుకుని చేయడం జరిగింది. ఆయన కూడా అమెరికా నుంచి వచ్చినారు. నేను చెప్పాను క్లియర్గా, లేదు మన పిల్లల మనోభావాలకి విరుద్ధంగా మనం ఏం చేయము, అందుకని ఎగ్జామినేషన్స్ అన్నవి ఈ వారంలో ఉండవు. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ అది కనుక మనకి పాజిటివ్గా అది ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం, అదొకటి. అలాగే ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లోజ్ చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే నేను రెస్పాన్సిబుల్, ఇక్కడ ఏమవుతుందని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అలాగే ఎగ్జామినేషన్స్ ఏంటంటే హైదరాబాద్లో అన్నీ కూడా కామ్గా జరిగిపోతున్నాయి. అలాగే కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. అందుకని చెప్పి ఇక్కడ మన కౌన్సిలింగ్ సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కనుక మనం ఇక్కడ ఆపేస్తే మన స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో అందుకని మన స్టూడెంట్స్ కోసం, మన ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలి, వాళ్ళకి కౌన్సిలింగ్